వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజధానిలో వెంకన్న ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ. టీడీపీ దండుపాళ్యం పార్టీగా మారింది. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆరోపణ. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. చంద్రన్న పార్కుల బాట పేరుతో మొదటి దశలో 7 కోట్ల రూపాయల నిర్మాణాలు. డ్రామా పద్యం చెప్పి పరకామణి కేసు నుంచి తప్పించుకోవడానికి భూమాన కరుణాకర్ రెడ్డి తంటాలు. తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలకు ఇకనైనా ముగింపు పలకాలి టీటీడీ మాజీ చైర్మన్. రాజధాని అమరావతి పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షత వీడనాడాలి. మతి స్థిమితం లేని వ్యక్తికి మృతి కారణమైన 5 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. చిరంజీవి కన్నా తమిళ నటుడు విజయ్ చాలా మంచి డాన్సర్. కీర్తి సురేష్ స్పందన. దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమి పూజ చేశారు. ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళతాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశ ప్రజలు తమ కోసం రాజ్యాంగాన్ని 1949లో తమకు తాము సమర్పించుకున్న రోజు ఈ రోజు అని అన్నారు. ఆనాడు పెద్దలు అనేక దేశాలకు సంబంధించిన ఆనాడు ఉన్న ఆ రాజ్యాంగాలు ఎలాగైతే అక్కడ పౌరుడి తాలూకా స్వేచ్ఛ, ఆ పౌరుడి తాలూకా హక్కులు ఏ రకంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రోడీకరించుకొని ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి తాలూకా హక్కులు
ఎలా కాపాడుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఆ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ రోజుతో మొదలుపెట్టారు. కాబట్టే ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా మనం చేసుకుంటూ ఈరోజు దానికి మరి కారకులైనటువంటి ప్రధానమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి దాన్ని ఈరోజు మరి వారికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈరోజు మనందరం కూడా మరి ఈరోజు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎక్కడున్నా కూడా అనేక భిన్నమైన మతాలు, భిన్నమైన కులాలు, భిన్నమైన భాషలతో మనందరం ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశంలో ఎక్కడైనా నివసించే విధంగా ఆ రోజు చట్టాలు రూపొందించి ఒక రాజ్యాంగ పరిరక్షణ చేసి ప్రతి సామాన్యుడు కూడా ఎక్కడైనా నివసించే విధంగా వారి హక్కులు కాపాడే విధంగా మన రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం. మరి దాన్ని అమలుపరిచిన మొదటి రోజు ఇవాళ నుంచి అమలుపరుచుకున్నాం ఆనాడు. అదే రోజు ప్రతి సంవత్సరం కూడా మరొకసారి దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగబద్ధంగా ఒక ఉద్యోగం చేసినా లేదా ఒక పౌరుడిగా ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా ఎవరు ఏ పరిధిలో ఉన్నా, ఎవరి తాలూకా వారి స్థానాలు ఉన్నా వారు రాజ్యాంగబద్ధంగానే పనిచేయాలని చెప్పి మనకు రచించుకున్నాం. కాబట్టే ఈరోజు ప్రతి సామాన్యుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగబద్ధమైన సంబంధించిన హక్కులు అతనికి వస్తూ ఉన్నాయి. దాన్ని మరి కాపాడిన వ్యక్తి మరి మహనీయులు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టే వారికి ఈరోజు నివాళులు అర్పించుకుంటున్నాం. ఎందుకు మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటామంటే ఈరోజు ఇవాళ దీని గురించి ప్రపంచ దేశాలు ఈరోజు ఏ రకంగా ఉన్నాయో మనం అందరం కూడా చూసాం. ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక దేశాలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. మన పొరుగునున్న దేశాలు కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. కానీ ఇవాళ భారతదేశంలో ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా, ఈ దేశంలో ఏమైనా చిన్న చిన్న సంఘటనలు ఏర్పడితే మనకు మనం రక్షించుకునే విధంగా ఈరోజు అన్ని రకాలైన మరి హక్కుల్ని మనం క్రియేట్ చేసుకొని ఈరోజు రాజ్యాంగబద్ధంగా మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టీడీపీ దండుపాల్యం పార్టీగా మారిందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆరోపించారు. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఒక మహిళను ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని లైంగికంగా వేధించాడని కళ్యాణి ఆరోపించారు. బాధితురాలు డబ్బులు తిరిగి అడిగితే ఆమెను మిగతా టీడీపీ నేతల పక్కన పడుకోమని సతీష్ చెప్పాడని పేర్కొన్నారు. ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు. అది సరికదా, ఈ రక్షణ లేకుండా చేస్తున్నది, మహిళల్ని వేధిస్తున్నది, మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది, మహిళల మీద హత్యలు చేస్తుంది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం. ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏకు అండగా నిలబడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు. అసలు ఒక మంత్రి అయ్యుండి, అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి, అది కూడా ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతనికి అండగా ఈరోజు నిలబడ్డారు. ఎంత సిగ్గుచేటు! అసలు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్ర అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా దిగజారిపోయే వ్యవస్థలేంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను అడుగుతూ ఉన్నాను. ఆ అమ్మాయికి మంత్రి పిఏ పక్కలోకి రావాలని వేధించడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇమ్మని చెప్తే ఆమెకి లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కల్లోకి కూడా రావాలనేసి ఆమె మీద ప్రెషర్ పెట్టడం ఎంతవరకు సమంజసం? ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు పట్టించుకోలేదు. ఎందుకంటే మంత్రి గారి పిఏకి మంత్రి గారు అండుంది కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు. పోనీ మంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చింది, ఆవిడైనా పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు సరికదా. ఆమె మీద ఈ మహిళ మీద కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరిస్తూ రూరల్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది. అసలు నిజంగా ఎంత సిగ్గు చేటు! ఒక మహిళ ఉండి ఆవిడ ఈ విధంగా ప్రవర్తించడం. సంధ్యారాణి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మాట్లాడితే ఉపన్యాసాలు ఇస్తారు మైకుల ముందుకొచ్చి, ఇదేనా మీ సభ్యతా సంస్కారం? మీ పార్టీ ఇదేనా మీకు నేర్పించింది అని అడుగుతున్నాను. ఈరోజు తీసుకుంటే డబ్బులు తీసుకొని మోసం చేసింది సంధ్యారాణి గారి పిఏ. అలాగే డబ్బులు ఇమ్మని అడిగితే పక్కలోకి రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ.
అలాగే తీసుకుంటే లొంగలేదని సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురంకి బదిలీ చేయించింది సంధ్యారాణి పిఏ. నా దగ్గరికే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నాయకురాల పిల్లల దగ్గరికి కూడా రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ. అంటే ఇన్ని రకాలుగా క్లియర్గా కనిపిస్తుంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. హావభావాలు భాష పటిమతో ఆయనను పోయి రావేలా హస్తినకు అని డ్రామా పద్యం చెప్పి పరకమణి కేసు నుంచి తప్పించుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి తంటాలు పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ముసళ్ళంటే నేను అడుగుతాను, కొన్ని ప్రశ్నలు చెప్పండి. సిఐడి మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలీదు, సిఐడి ఏం దర్యాప్తు చేస్తుందో మాకైతే తెలీదు. నువ్వు వేరే ఊహించుకోవచ్చు. మా లోకేష్ బాబు గారిని, మా బిఆర్ నాయుడు గారిని, వర్లరామయ్య అనే నన్ను, మా పట్టాభిని కలిపి ఏదో మాట్లాడావు. ఎన్ని మాట్లాడుకున్నా పర్లే, ఎందుకంటే నువ్వు కుర్తిలో పడ్డ ఎలకో కనుక అలాగే మాట్లాడతావు. పాపం నువ్వు శ్లేష్మంలో చిక్కుకున్న ఈగవు కనుక అలాగే మాట్లాడతావు. సాలెగూడులో చిక్కుకున్న పురుగు కనుక నువ్వు అలాగే మాట్లాడతావు. నేను ఒక్కటి అడుగుతానయ్యా, 14.5 crore ఖరీదైన ఆస్తులు ముద్దాయి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. దేవాలయానికి గిఫ్ట్గా డ్రామా ఆడి తీసుకున్నారు. ఆ గిఫ్ట్గా తీసుకున్నది మీ బోర్డ్ మీటింగ్లో టేబుల్ ఎజెండాగా పెట్టారు. సర్వినాల పత్రిక సార్, టేబుల్ ఎజెండాగా పెట్టారు. టేబుల్ ఎజెండాగా పెట్టింది దీని గురించి ఇంకా లోతుగా చేయాలి, లేదా వివరాలు కనుక నువ్వు రిజెక్ట్ ఎందుకు చేయలేదు? చైర్మన్ నువ్వే కదా, ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ఏదో మొరటి సామెత ఉంటుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే ఏదో గేదె మేత కన్నా, గేదె మేత అక్కడ ఉంటుందా? నువ్వు ఎందుకు రిజెక్ట్ చేయలేదా? ఇన్ని పన్నాలు మంది నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే ఏదో ఇతనికంటే సత్ప్రవర్తన కలిగిన వాడు, ఇంతకంటే మంచివాడు, ఇంతకంటే సత్పురుషుడు ఎవరు లేరు భూమి మీద అన్నట్లుగా మాట్లాడతాడు ఇతను. అతని భాష స్పష్టమైన తెలుగు మాట్లాడతారు. ఒత్తులు ఎక్కడ ఒత్తాలో బాగా ఒత్తుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే తీరు. సమాధానం చెప్పు. టేబుల్ ఎజెండాగా పెట్టిన ఆ ఇష్యూని నువ్వెందుకు రిజెక్ట్ చేయలేదు? ఇది బుక్ వాల్యూ 14.5 crore, మార్కెట్ వాల్యూ 40 కోట్లు ఇంకా పైన ఉంది. దాన్ని 60,000కి లీజుకి సంవత్సరానికి ఇచ్చాడండి వీళ్ళ బంధువులకి. ఇవ్వచ్చా? ఏదైతే క్రైమ్ ప్రాపర్టీ ఉందో, ఏదైతే నువ్వు టేబుల్ ఎజెండాగా పెట్టావో దాన్ని మీ సన్నిహితులకి ఆ 60,000 రూపాయలకి ఇస్తావా? నన్ను అడిగితే 10 లక్షల రూపాయలకు తక్కువ వేయటానికి లేదు. 10 లక్షల రూపాయల కంటే తక్కువ ఇవ్వటానికి లేదు. ఎందుకు? నువ్వు కదా కారణం, నువ్వు చేసింది కాదా? కోర్టులో 320 CRP. రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల విలువ చేసే 29 పార్క్ స్థలాలు ప్రజా ఆస్తులను కబ్జాదారుల వరం కాకుండా కాపాడటం అత్యంత సంతోషంగా ఉంది. చంద్రన్న పార్కుల బాట పేరుతో మొదటి దశలో 7 కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మాణం పూర్తి చేసి 2,000 మొక్కలు నాటాము. భవిష్యత్తులో ఈ పార్కులను మరింత అభివృద్ధి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 2,000 మొక్కల్ని 29 పార్కుల్లో నాటడం జరిగింది. రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో 4 రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పని మాటిస్తూ ఉన్నాం. మూడో దశ కింద ఏదైతే 29 పార్కుల్లో వాకింగ్ ట్రాక్ వలలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి, ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ 29 పార్కులు కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని కూడా అయితే ఈ 29 పార్కుల్ని 100 కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో, అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో, ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం. దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం. అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు బాధ్యత ఖచ్చితంగా
కమిటీలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం. అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడెక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని ఈ 29 పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి, ప్రతి ఉద్యోగికి, అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ రామ్దాన్ ఓబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎంతమంది వచ్చి ఎంత మొహమాట పెట్టినా ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా, మాట తప్పకుండా, మడం తిప్పకుండా ఈ 100 కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని ప్రజలకు అందించడం మళ్లీ మళ్లీ చెప్తున్నా నా జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న పార్కుల బాట అన్న పేరుతో దీన్ని ప్రజలకి అందిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, రాజధాని అమరావతి పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత విడనాడాలి. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటులో చట్టం చేయడానికి కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుంది? రాజధాని అమరావతి 1,00,000 కోట్లు అవసరమైతే కేంద్రం ఇచ్చింది 1,500 కోట్లు మాత్రమే. అమరావతిలో సిపిఎం బైక్ ర్యాలీ, సిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిరసన, సిఆర్డీఏ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నేతలు. నిర్మలా సీతారామన్ గారు బ్యాంకుల శంకుస్థాపనకు అమరావతి వస్తున్న సందర్భంలో రాజధాని రాష్ట్ర ప్రజలు కోరుతున్నది శంకుస్థాపన చేయటంతో పరిమితం కాదు. 10 ఏళ్ల క్రితం బ్యాంకులకి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి స్థలాలు ఇస్తే 10 ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేస్తున్నారు. ఇదే నా కేంద్ర ప్రభుత్వం యొక్క శ్రద్ధ అని అడుగుతున్నాం. దాంతో పాటుగా గత ప్రభుత్వం రాజధాని 3 ముక్కలు చేసింది. రాజధానికి గుర్తింపు లేకుండా పోయింది. మరి వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకున్నటువంటి కేంద్రము రాష్ట్రంలో ఇంతవరకు 18 నెలలు గడిచిన రాజధాని అమరావతిగా ప్రకటిస్తూ ఎందుకు చట్టం చేయరు? వెంటనే చట్టం పార్లమెంటులో రేపు డిసెంబర్ నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో చట్టం చేసి గెజిట్ లో ప్రకటించండి. రాజధానికి మళ్లీ మార్చకుండా దానికి ఒక చట్టబద్ధత కల్పించండి అని కోరుతున్నాం. మంత్రి గారు 28వ తారీఖున ప్రకటించాలి. దాంతో పాటుగా రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్ట ప్రకారం సెక్షన్ 94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత. కానీ 1,00,000 కోట్ల రూపాయలు అవసరమని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,500 కోట్లు. అంటే 1 పైసా ఇచ్చారు. ఇవాళ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అప్పులు ఇచ్చామన్నారు. అప్పులు ఎవరు మళ్లీ కట్టాలి? అందుకే ఇచ్చిన అప్పులని కేంద్ర ప్రభుత్వం మేమే భరిస్తామని రేపు నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ అమరావతిలో ప్రకటించి తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. ఇదే కాదు, రాజధానిలో ఇవాళ బ్యాంకులు శంకుస్థాపన చేస్తున్నారు. ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అవి శిలాఫలకాలు కూడా వేయలేదు. కానీ ఆ నిర్మాణాలు ప్రారంభించి రాజధాని ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి చూపించడానికి, ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఆ ప్రకటన మంత్రి గారు చేయాలి. అలాగే బ్యాంకులు ప్రారంభిస్తున్నారు. టెక్కిలి మండలం గోపినాథపురం ప్రాంతానికి చెందిన పద్మనాభం అనే మతి స్థిమితం లేని వ్యక్తిపై ఈ నెల 23న దాడి చేసి ఆయన మృతికి కారణమైన 5 వ్యక్తులను టెక్కిలి పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ విజయ్ కుమార్ వివరాలు ఇలా ఉన్నాయి. నమస్కారం అండి. ఈ దినం 26/11/2025 మధ్యాహ్నం సుమారుగా 1 గంట ప్రాంతంలో టెక్కలి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 265/25 అండర్ సెక్షన్ 103 లెడ్ విత్ 3 Class 5 BNS యాక్ట్ మర్డర్ కేసులో 23వ తారీఖు సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో గోపినాథపురం దగ్గర కొమనాపల్లి పద్మనాభ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి
4 వ్యక్తులు మరియు రాయవలస గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మొత్తం కలిపి 5 ఇనపరాట్లు మరియు కర్రలతో ఆయనని నిర్దాక్షిణంగా విచక్షణ రహితంగా కాళ్ళ మీద చేతుల మీద అదేవిధంగా తల మీద కొట్టి చంపినటువంటి ఘటనకు సంబంధించి ఈ దినం మధ్యాహ్నం 1 గంట సమయంలో మాకు ఉన్నటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు రాయవలస జంక్షన్ వద్ద ఇమీడియట్ సమక్షంలో మా యొక్క సిబ్బందితో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగినది. అదేవిధంగా వాళ్ళు దానికి ఉపయోగించినటువంటి రాడ్స్ మరియు కర్రలను కూడా క్రైమ్ నిమిత్తం పసుపరుచుకోవడం కూడా జరిగినది. ఈ యొక్క హత్యకు సంబంధించి ప్రధానంగా ఆయన మృతుడు ఎవరైతే ఉన్నారో కొమనాపల్లి పద్మనాభం అనే వ్యక్తి ఐటీబీపీలో 2008 ఆ ప్రాంతంలో ఐటీబీపీలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం నిర్వర్తించి ఒక 8 సంవత్సరాలు పూర్తి కాలం చేసుకున్న తర్వాత ఆయనకు ఉన్నటువంటి మెంటల్ డిజార్డర్ కారణంగా టెర్మినేషన్ కాబడి ఇక్కడ గోపినాథపురంలో తన యొక్క స్వస్థలం అయినటువంటి గోపినాథపురానికి చేరుకున్నాడు. తల్లిదండ్రులతో ఉండేవాడు. 5 సంవత్సరాల క్రితం తండ్రి మరణించాడు. తల్లి ఒక అన్నదమ్ముడు మాత్రమే ఆయనకి ఉన్నాడు. ప్రసన్న కుమార్ అనే అన్నదమ్ముడు, కృష్ణవేణి వాళ్ళ యొక్క మదరు. ఇక్కడ ఆయనకున్న రివాల్వర్ రీఠాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు కీర్తి సురేష్. గతంలో చిరంజీవి కన్నా తమిళ నటుడు విజయ్ చాలా మంచి డాన్సర్ అని కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి వివరణ అడిగారు. దీనిపై ఆమె స్పందించారు. ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. మంచి డాన్సరు అని చెప్పి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ చాలా ఇట్ హెస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ పెల్మెల్ అండ్ మెగా అభిమానులందరూ కూడా దాని మీద చాలా సీరియస్ అయ్యారు. మీ మీద చాలా సీరియస్ అయ్యారనమాట. మీరు ఆ మాట అనడానికి కారణం ఏంటండి? అంటే మెగాస్టార్ చిరంజీవి అంటేనే హీఈస్ ఎ స్టాంప్ ఆఫ్ ఇమ్మాక్యులేట్ అండ్ మెటిక్యులస్ డాన్సింగ్ ఇండియా వైడ్ మొత్తంలో. ఆ మాట అంటే అనడానికి యూ లైక్ విజయ్ యాజ్ ఎ హీరో ఆర్ యాజ్ ఎ డాన్సర్. డస్ హీ లుక్ బెటర్ దెన్ చిరంజీవి గారు ఫర్ ఇన్ యువర్ పర్సెప్షన్ అండ్ reckoning? It's not about who looks better, Andy. I think Chiranjeevi Garu himself knows how big a fan I am of Vijay sir. So I love Chiranjeevi Garu. I love working with him. I respect him. And I've told him also. So when I have spoken to him also, I've told we've had these kind of conversations. So I didn't come across, I didn't mean to come across in a wrong way. If I've hurt Chiranjeevi Garu's fans, I'm sorry, but what I'm trying to say is, తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలకు ఇకనైనా ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సూచించారు. తిరుమల ప్రసాదంపై పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి, ఒక సందర్భంలో ఒకసారి మాత్రమే ఈ రేటు ఉంటుందని చెప్పలేం. టెండర్లను బట్టి ఈ రేట్లు 400 రూపాయల దాకా, మా పీరియడ్లో కూడా 400, 475 వరకు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. మేము 300 రూపాయలు 26 రూపాయల కొనటంతోనే దీనివల్లే నెయ్యి కల్తీ జరిగిందని అదే నిర్ధారణగా తీసుకొని ప్రచారం చేస్తే, చంద్రబాబు గారు పీరియడ్లో కూడా అది 2014-19లో కూడా గీ సప్లై చేసిన వాళ్ళు ప్రొక్యూర్ చేసిన గీ యొక్క రేట్లు చూడండి ఒకసారి. 276 రూపాయలు, 279 రూపాయలు కిలో, 295 రూపాయలు. మరి ఈ సప్లై చేసిన పీరియడ్లో కూడా ఈ కల్తీ జరిగినట్టే భావించాలా? అందుకనే సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, 2 విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి అని. మీరు 2014 నుంచి